నోట్లో పెట్టగానే కరిగిపోయే రుచికరమైన మైసూర్ పాక్ ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యితోటి పర్ఫెక్ట్ కొలతలతోటి మెత్తగా తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్క పీస్ మాత్రం మామూలుగా ఉండదబ్బా, అంత బాగుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా ఒక 2 గ్లాసుల వరకు షుగర్ వేసుకోవాలి. 2 కప్స్, ఏదైతే మన గ్లాస్ అయినా కప్ అయినా ఏది తీసుకున్నా అదే కొలత, అదే గ్లాస్ మాత్రమే యూజ్ చేయాలి. 2 కప్పులు తీసుకుంటే 1 కప్ వరకు వాటర్ వేసుకోవాలి. అంటే 2 కప్పుల షుగరు, 1 కప్పు వాటర్ అనమాట. అలాగే 1.5 కప్పు వరకు నెయ్యి లేదా ఆయిల్ 2 కలిపి వేసుకోండి. నేనైతే 1 కప్పు నెయ్యిను 1/2 కప్పు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఒక గిన్నెకిలా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి సైడ్కి. శనగపిండిని కూడా ఇలా 2 గ్లాసుల వరకు తీసుకొని జల్లెడ పట్టి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేడయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. తర్వాత చక్కెర తీగపాకం రానియాలి. తీగపాకం వచ్చిన తర్వాత అందులో ఆల్రెడీ నేను శనగపిండి వేశాను. శనగపిండి మొత్తం ఆ చక్కెర పాకంలో వేసేసుకోవాలి. తీగపాకం ఇట్లా మన చేతికి ఇలా చేసినప్పుడు తీగ తీగలాగా వస్తుంది. అలా తీగపాకం వచ్చిన తర్వాత శనగపిండి మొత్తం ఆ పాకంలో వేసేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వేడిగా ఉన్న నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి వేయకూడదండి, కొద్ది కొద్దిగా వేసుకోవాలి. వేసిన తర్వాత చూడండి, మొత్తం నెయ్యి మొత్తం అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు నెయ్యి బయటికి తేలుతుంది. అంతవరకు ఉడికించుకొని ఇప్పుడు వేరే ట్రేకి మనం ఫస్ట్ ఆయిల్ రాసుకున్నాం కదా, దాంట్లోకి వేసేసుకోవాలి. అంతే. ఇది కొంచెం మనకు వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టేసుకోండి. చల్లారితే మనకి ఇట్లా పెట్టుకోనికి రాదు, పీసెస్ కట్ చేసుకోవడానికి. ఇది మొత్తం చల్లారిన తర్వాత తీసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వీడియో నేను ఆన్ చేసా అనుకొని అది మొత్తం అసలు ఏమైందో కూడా నాకు అర్థం కావట్లేదు. అందుకే క్లియర్గా నేను తీగపాకంలోనూ శనగపిండి వేసిన 2 క్లిప్స్ మిస్ అయినాయి అనమాట. అంటే వీడియో తీయలేదు, కెమెరా ఆన్లో ఉందనుకొని. ఎప్పుడు హడావుడి వంటలు చేయడం అవుతుంది, అసలు వీడియో అప్లోడ్ చేయొద్దు అనుకున్నా. కానీ ఇంత బాగా వచ్చింది మైసూర్ పాకు, అందుకే అప్లోడ్ చేయకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు మనకి ఎట్లాగూ రాఖీ పౌర్ణమి అవన్నీ వస్తున్నాయి కదా, పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అన్నా సరే ఇట్లా చేసి పెట్టండి. నిజంగా చెప్తున్నాను, పర్ఫెక్ట్గా ఇట్లా గుల్లగా చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.